ఎవరైనా నిన్ను నోటికి వచ్చినట్టు తిడితే అక్కడి నుంచి ప్రశాంతంగా వచ్చేయండి థ్యాంక్స్ చెప్పి. ఎందుకంటే ఎదుటివాడు మాట్లాడిన ఆ ఒక్క మాటకు రియాక్ట్ అయ్యి బాధపడి నీ మనసు పాడు చేసుకుంటే నీ కంట్రోల్ నీ చేతుల్లో ఉన్నట్టా? లేకపోతే అవతల వాళ్ళ చేతుల్లో ఉన్నట్టా? ఈ రోజుల్లో మన అందరి సమస్య అదే. ఎవరో ఏదో అన్నారని, తిట్టారని గంటల తరబడి, రోజుల తరబడి దాని గురించి ఆలోచిస్తూ కృంగిపోతూ ఉంటాం. వాడెలా ఆ మాట అంటాడు? నా రేంజ్ ఏంటి? వాడెంత? వాడి బ్రతికెంత? అనుకుంటూ అదే మాటలు కోపం తెచ్చుకొని ఒక రోజంతా కొన్ని రోజుల వరకు కూడా అదే విషయాన్ని ఆలోచించుకొని బాధపడుతూ కోపం తెచ్చుకుంటాం. ఇలాంటి ఆలోచనలతో మన ప్రశాంతతను మనమే తగలబెట్టుకుంటున్నాం. వేరే వాళ్ళు మనల్ని విమర్శించిన దానికంటే దాని గురించి ఆలోచించి వచ్చిన నొప్పే ఎక్కువ. రమణ మహర్షి ఒక మాట చెప్పారు. మిమ్మల్ని ఒకరు తిట్టారు అంటే అది నీ పేరుకు, నీ దేహానికి తప్ప నీ ఆత్మకి కాదు అని చెప్పారు. వేరే వాళ్ళ మాటలకి నువ్వు రియాక్ట్ అవుతున్నావంటే నిన్ను వాళ్ళ కంట్రోల్కి ఇచ్చేస్తున్నావు అని అర్థం. దానివలన నీ ఎనర్జీ పోతుంది, నీ పని మీద ఫోకస్ పోతుంది. మన ప్రశాంతతని ఎవరో వచ్చి కాపాడరు. అది మన బాధ్యత. మనల్ని మనమే కాపాడుకోవాలి. మన ప్రశాంతతకి మనమే బాధ్యత వహించాలి. మనల్ని విమర్శించే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అలా కాదు, ఇలా కాదు అని చెప్పి అందరికీ సంజేసి చెప్పగలమా? వాళ్ళ మాటలను అసలు వాళ్ళనే పట్టించుకోకు. మన పని మనం చేసుకునే అవకాశం మన చేతుల్లోనే ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోవాలి? రమణ మహర్షి ఒక మాట చెప్పారు. ముందు నువ్వు ఎవరు అని తెలుసుకో. తరువాత అవతలి వాళ్ళు నిన్ను ఏమని పిలిచినా నీకు అనవసరం. అవతలివాడు నిన్ను ఒక మాట అన్నాడు, అందులో నిజం ఉంటే నీ తప్పు తెలుసుకోండి. అదే వాళ్ళు అన్న మాటల్లో నిజం లేదంటే దానికి ఎందుకు బాధపడటం? అది మీకు సంబంధం లేని విషయం అని వదిలేయండి అని రమణ మహర్షి చెప్పారు. ఎవరైనా మిమ్మల్ని నిందించేటప్పుడు మౌనాన్ని వహించండి. నిశ్శబ్దాన్ని ఆయుధంగా వాడండి. వాడికి ధన్యవాదాలు చెప్పి వచ్చేయండి. నిన్ను విమర్శించిన వాడు షాక్ అయ్యి ఏంటి వీడు ఏమన్నా సరే నవ్వుతున్నాడు అని చెప్పి వాడే భయపడి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. ఈ ప్రశాంతత ఎంత విలువైనదో తెలిస్తే చిన్న చిన్న విషయాలకు వచ్చే కోపం కోసం నీ ప్రశాంతత అస్సలు వదులుకోరు. కాబట్టి అవసరం లేని విషయాలకు కోప్పడి నీ ప్రశాంతతను వదులుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చింది అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా మీకు ఎప్పుడైనా మీ జీవితంలో ఎదురైందా? వేరే వాళ్ళు మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నప్పుడు మీకు కోపం వస్తే ఆ సిచ్యువేషన్‌ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు అనేది నాకు కమెంట్‌లో చెప్పండి. బై ఫ్రెండ్స్.